విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. తన స్నేహితుడైన ఆ భగవంతుని సంబోధిస్తూ టాగోర్ ఇలా అంటారు: నాలో నాదంటూ ఎంత తక్కువగా ఉండాలంటే ఇక నా సర్వస్వము నీవే అని చెప్పగలగాలి. నేను నాలో ఉన్న నిన్ను ఇక దాచడానికి శక్యం కాకూడదు. నన్ను కట్టివేసే బంధనాలు కూడా అవి నీ ప్రేమ బంధనాలు అయి నీ ఇచ్ఛకు మాత్రమే నన్ను కట్టివేయాలి. ఏ విధమున నీవు నాకిరవు నిడుచు, ఏ పథమున నీ శక్తిని ముడుకొనుచు, ఎట్టి దారులన్నీ ప్రేమ చుట్టుకొనునో అట్టి నీ ఇచ్ఛ నాయందు నమరజేసి, ప్రతి క్షణమును నీ ప్రేమ పంచుమయ్యా. అట్టి నీ ఇచ్ఛ నాయందు నమరజేసి, ప్రతి క్షణమును నీ ప్రేమ పంచుమయ్యా. ఎటువంటి సమాజంలో తాను ఉండాలనుకున్నాడో విశ్వకవి వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ది హెడ్ ఈజ్ హెల్డ్ హై అనే ఈ గీతంలో తెలియపరిచాడు. ఇది చాలా ప్రసిద్ధి పొందిన గీతం. మనుషులను ఒకరి నుండి ఒకరిని వేరుపరిచే సిద్ధాంతాలు, పాత కట్టుబాట్లు లేనటువంటి విజ్ఞానం సర్వత్రా అందరికీ లభించే విజ్ఞత ఉన్నటువంటి సమాజంగా, అలానే ఏ విధమైన భయాందోళనలు లేకుండా అందరూ సగౌరవంగా తల ఎత్తుకుని తిరిగే విధమైన స్వతంత్రం ఉన్న సమాజంగా తన దేశాన్ని మేలుకొలపమని ఆయన ఈ ప్రార్థనలో భగవంతునికి విన్నవించుకున్నాడు. యచట మనసున భీతియే ఎగయబోదో, యచట మనుజులు తల ఎత్తి ఎసగుచుంద్రో, యచట జ్ఞానము విరివి అయ్యేలబడునో, యచట సంసార వలయాల ఇరుకులందు విశ్వమంతయు ముక్కలై వీడిపోదో, సత్యసంధానతన్ పల్కు నిత్యమగుచు శ్రమల నలసటలెరుగని క్రమత నిడునో, చేవమాసిన ఆచార భావరాశి స్వచ్ఛమౌ జ్ఞానవాహినిన్ పదను కొనునో, చటనెప్పుడున్ వికసించి ఎలమినోపు భావజాలము కర్మల వరలు కొనునో, అట్టి నీదగు స్వేచ్ఛా విహారమందునొనర దేశమున్ మేల్కొల్పుమోయి తండ్రి. అట్టి నీదగు స్వేచ్ఛా విహారమందునొనర దేశమున్ మేల్కొల్పుమోయి తండ్రి. మరికొన్ని గీతాలను తరువాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.